చాలా రోజుల తర్వాత మా అందరికీ చర్చ్‌కి వెళ్ళడానికి అవకాశం అయితే కుదిరింది. కానీ చర్చి గేట్ దగ్గర నన్నైతే ఆప్ చేసేసారు సెక్యూరిటీ వాళ్ళు. ఎందుకో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్, నేనైతే ఖతార్‌లో ఉంటాను. సో, ఈరోజు మా అందరికీ అవకాశం కుదిరింది చర్చ్‌కి వెళ్ళడానికి. చర్చ్‌కి అయితే వెళ్ళాం గానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు నన్నైతే ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే నా చేతిలో బైబిల్ లేదు. నేను చేతులు ఊపుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. ఇక వాళ్ళైతే నన్ను పక్కకు పిలిచి, "నీ పేరేంటి? నువ్వు క్రిస్టియనేనా?" ఇలా అడిగారు. ఎందుకంటే నా చేతిలో బైబిల్ లేదు కాబట్టి. నా బైబిల్ అయితే ఆనంద్ అన్నయ్య బ్యాగ్‌లో పెట్టుకున్నాము. ఇక అందుకనే వాళ్ళు అడిగారు అట్లా. మొత్తానికి వాళ్ళైతే అలౌ చేశారు. లోపలికి వెళ్ళిపోయాం. చర్చ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు పాట అవకాశం ఇస్తే బాగుండని నా మనసులో అనుకుంటున్నాను. అలాగే అక్కడ అన్నయ్య నాకైతే చిట్టి ఇచ్చి, మీరు ఒక పాట పాడాలి అని చెప్పేసి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నీ రాజ్యములో నన్ను చేర్చగను, నీ రాజ్యములో నన్ను చేర్చగను, నరునిగా నాకై వచ్చిన దేవా. అలాగే మా అమ్మగారు చిన్న సాక్ష్యం కూడా చెప్పుకున్నారు. ఇక భరత్ అన్న అలాగే స్టీఫెన్ అన్న గారు వాక్యం అయితే అందించారు. ఇంకా చర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి కొంతమంది ఆత్మీయ సహోదరులతో మాట్లాడి అక్కడి నుంచి కారు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా కారు ఎక్కిన తర్వాత చూడాలి వేడి ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు. చాలా చక్కగా ఉంది. నీ అభిప్రాయం ఏంట్రా? చాలా కూల్గా ఉంది, చల్లగా ఉంది. చల్లగా ఉంది నాకైతే. ఏంటి గమని బాణాలు. ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికైతే వచ్చేసాం ఎలాగోలాగా తిప్పులు పడి. ఇక మధ్యాహ్నం నుంచి అయితే డ్యూటీలు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.